Hi friends, welcome back to my channel. This is Kumari and good morning to everyone friends. So ee roju Thursday vlog meeto share chesukobothunanu anamata and ipudu time vachesi almost 10:30 avutundi. Ipudu nenu vlog start chestunanu. So ipude nenu oka video shoot chesanante man elanti type shampoos use cheyali hair ki and ela use cheyali enti anedi nenu detail ga oka video chesanu. Maybe I think ee video tarvate post avudani ani anukuntunnanu nenu. సో తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ ది బెస్ట్ అనమాట. సో మిస్ అవ్వకండి ఆ వీడియో. అండ్ ఒకవేళ మిస్ అవ్వకూడదంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే ప్రెజెంట్ ఇప్పుడే ఒక వీడియో అయిపోయింది కాబట్టి సో కొంచెం రెడీ అయ్యి ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కర్రీస్ వచ్చేసి నేను ఆలూ కర్రీ చేస్తున్నాను. అది కొంచెం డిఫరెంట్గా, కొంచెం అంతే, ఆఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, అంటే నేను ఎప్పుడు చేసేలా కాకుండా వేరేలా చేస్తున్నాను అనమాట. సో చూపిస్తాను. అండ్ ఇంకేం చేస్తానన్న తెలియదు. దాంట్లో ఏదన్నా నేను మామూలుగా పప్పుచారు కానీ పెసరపప్పుచారు కానీ అని అనుకుంటున్నాను. రెండిట్లో ఏదైతే అది చేస్తాను. సో ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటాను కదా. సో వ్లాగ్ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఏం చేస్తానన్న తెలియదు. సో చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను. బాయ్. సో టిఫిన్ వచ్చేసి నేను ఇక్కడ వామనం చేశాను ఫ్రెండ్స్. సో నేను తినేసిన తర్వాత చూపిస్తున్నాను, ఏమనుకోకండి. అండ్ సింపుల్గా వామనం చేస్తాను. దాని తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇవన్నీ ఇక్కడ పడుకుని ఉన్నాయి అనమాట, కుక్కలు అవన్నీ. సో ఇంకా ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసాను వాటిని, ఎందుకంటే పాపం సమ్మర్ కాబట్టి బయట కూడా ఫుల్ ఎండ ఉంటుంది కదా. సో మీకు చెప్పాను కదా మొత్తం మొలకెత్తిన తర్వాత చూపిస్తానని చెప్పి. సో చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఇలా వచ్చినప్పుడు తింటే చాలా మంచిది. సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత నా లంచ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ మొలకెత్తిన గింజలు తింటూ లైక్ స్ప్రౌట్స్ తింటూ వర్క్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను పొటాటో బాయిల్ చేసి ఉంచాను. దాని తర్వాత ఇక్కడ నేను పప్పుచారు కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పప్పుచారు మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. నార్మల్గా అసలు పెసరపప్పు చారు చేద్దామని అనుకున్నాను కానీ పెసరపప్పు కొంచెం తక్కువ ఉంది, అందుకోసం ఓన్లీ ఇంకా కందిపప్పు చారు చేసేస్తున్నాను. అండ్ ఆలూ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా సింపుల్. సో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ మ్యూజిక్ పెట్టేస్తున్నాను. సో వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ ఇప్పుడు మీతో నేను ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ఒక 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర. అండ్ సో ఈ రెండింటిని ఒకసారి నీట్గా మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా ఇదే విధంగా చేసుకోవాలి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేయాలి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కారం 1 స్పూన్. సో వీటిని కచ్చాబిచ్చి కింద మనం పేస్ట్ చేయాలి, మరీ మెత్తగా కూడా చేయకూడదు. అండ్ దాని తర్వాత సో చూసారు కదా ఇంత సరిపోతుంది, మరీ మెత్తగా కూడా చేయకూడదు. కొంచెం మనకి వెల్లుల్లి వేసాం కాబట్టి పొడిగా ఉండదు. కాసేపు అయిన తర్వాత, అంటే వేడిగా ఉంది కాబట్టి కొంచెం పేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ కాసేపు అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. సో ఈ మసాలా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఈ ఆలూకి. అయితే ఫస్ట్ నేను పొటాటోస్ని ఒక 60 to 50% నేను బాయిల్ చేసి ఉంచేసాను. తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను దాంట్లో పసుపు వేసాను అనమాట ఆయిల్లో. అండ్ దాని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకుని పొటాటోస్ వేసేసుకోవాలి. సో చూసారు కదా ఈ పొటాటోస్ అన్నీ నేను బాయిల్ చేసుకొని కట్ చేసి
ఉంచుకున్నాను పీసెస్ అన్నీ. సో వీటిని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. సో మనం ఇక్కడ గరిట వచ్చేసి మనం ఇది ఉంటుంది కదా దోశలకి తిప్పేది, అలాంటిది వాడితే బెటర్. అట్ల కాడ అంటారు కదా, సో అది. సో చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒక మినిమం మనకి ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో యాక్చువల్గా నేను బాయిల్ చేసేటప్పుడు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు, ఓన్లీ పొటాటోస్ నార్మల్గా బాయిల్ చేస్తాను. సో దీంట్లో పొటాటోస్లో ఇప్పుడు నేను సాల్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను మళ్ళీ. సో సాల్ట్ వేసిన ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ నేను ఫ్రై చేశాను. మనకి ఎంతో టైం పట్టదు ఇది ప్రిపేర్ చేయడానికి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసాం కాబట్టి జస్ట్ క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది పొటాటో అన్నది. అండ్ చూసారు కదా ఇదే విధంగా మనకి నీట్గా ఫ్రై అయిపోవాలి. అండ్ దీంట్లో ఇప్పుడు యాడ్ చేద్దాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా. సో మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువగా తింటే మాత్రం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అది నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ అలా వేసాను. సో చూసారు కదా ఇదే విధంగా ఇప్పుడు నీట్గా ఈ పౌడర్ అంతా ఈ ఆలూస్ మిక్స్ అయ్యేలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఫ్రై అనేది ఎలా ఉంటుందంటే మనకి కలుపుకోవడానికి ఉంటుంది, సైడ్ డిష్గా కింద కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎలా ఉందన్న చెప్పండి, మా మమ్మీ చేస్తారనమాట ఇది ఎక్కువ ఫ్రై, నాకు చాలా ఇష్టము. సో ధనియాలు కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అప్పటికప్పుడు మనం చేస్తాం కాబట్టి ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నేను హ్యాపీగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేసుకుంటాను. మీరు ఎటువంటి రెసిపీస్ అన్నా మీరు నావి ప్రిపేర్ చేస్తే లైక్ కుక్ చేస్తే అవి నాతో షేర్ చేసుకోండి. సో నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ సో నేను లిడ్ పెట్టేసి ఒక్కసారి ఇలా పైకి కిందకి తిప్పుతున్నాను, ఎందుకంటే నాకు నార్మల్గా అంత ఇదిగా తిప్పడం రాదు. సో మూత తీసేస్తే పడిపోతాయి అనే ఉద్దేశంతో నేను మూత పెట్టి మిక్స్ చేస్తున్నాను. బికాజ్ ఇది ఏంటంటే మనకి పౌడర్ కింద కాదు కాబట్టి కొంచెం పేస్ట్లా వస్తుంది, ఎందుకంటే వెల్లుల్లి వేస్తాం కదా పచ్చివి. సో దానివల్ల మనకి కొంచెం పేస్ట్లా అనిపిస్తుంది, అందుకోసమే నేను అది మిక్స్ అవ్వడానికి ఆలు మిక్స్ అవ్వడానికి అలా వేసాను. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా తెంపిన కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో చాలా టేస్ట్ ఇస్తుంది. సో మీరు కుదిరితే దీంట్లో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు స్లిట్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కరివేపాకు వేసి ఒక 1 మినిట్ జస్ట్ ఒక 1 మినిట్ లిడ్ పెట్టేసి ఉంచాను. సో కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆలుకు పడుతుంది కాబట్టి. అండ్ రెడీ. సో ఎమ్మీ ఫ్రై సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో ఇది నా ఆఫ్టర్నూన్ పప్పుచారు అండ్ ఆలూ ఫ్రై అనమాట మా లంచ్ రొటీన్. అండ్ ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ వచ్చింది, ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో ఇది వచ్చేసి చాకో చిప్స్ ఐస్ క్రీమ్. సో బాగుంది ఇది కూడా ఐస్ క్రీమ్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్గా చిన్నగా తీసాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సారీ ఫర్ ద స్మాల్ వ్లాగ్ అండ్ బాయ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.